ఏంది మా అయితే? ఏం జరుగుతూ ఉండదో నాకైతే ఏం అర్థం కావట్లా. నేనే తప్పు చేసినాను. వద్దు వద్దు అన్న పోయి బిందె తీసుకుందామని చూసుండాను. వదినకు దెబ్బ తాకింది. నేను చేసిన తప్పుకి వదిన క్షమాపణ చెప్పడం ఏంది? తల్లి బిడ్డకు క్షమాపణ చెప్తాదా? నాకైతే నిండా బాధగా ఉండదమ్మా. అన్న కూడా మొండిగా సారీ చెప్పాలని మాట్లాడినాడు. పాపం ఏం చేస్తుంది? వచ్చి నాకు సారీ చెప్పుండది. వదిన నా మీద కోప్పడినదంటే ఒక అర్థం ఉండదమ్మా. వాళ్ళ అన్నయ్య చావుకి నేనే కారణమని నమ్ముతా ఉండది. నువ్వే చెప్పు, చంపినోడు కళ్ళ ముందుంటే కోపం రాకుండా ఉంటుందా ఏమి? వదిన స్థానంలో ఎవరున్నా అట్టాగే ప్రవర్తిస్తారు. నాకు వదిన నన్నేదో కొట్టేసినది తిట్టేసినదని బాధగా లేదు మా. కాకపోతే ఇప్పుడు భయం వేస్తా ఉండదు. వాళ్ళ అన్న చావుకి కారణం నేను అనుకుంటుండదు కాబట్టి ఆ కోపం నా మీద చూపిస్తా ఉండదు. అది నేను కాదు, అర్జున్ అనే కారణం అని తెలుసుండదంటే వదిన భరించగలుగుతుందా? అప్పుడు అన్న పరిస్థితి ఏమైపోతుంది? ఇప్పుడు నన్ను ద్వేషించినట్టే అన్నను కూడా ద్వేషించుండదంటే ఆడి జీవితం ఏమైపోతుంది మా? అదే నాకు భయం వేస్తా ఉండదు. నేను ఇంట్లో ఉంటేనే కదా ఈ సమస్య. అందుకే మీ ఆయన కోరుకున్నట్టే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది మా. కళ్ళ ముందు నేను లేనంటేనే వదిన ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ అన్న ఆలోచన కూడా రాదు కదమ్మా. ముంగిట వాళ్ళ మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే